యూట్యూబ్లో అందరూ సపోర్ట్ దగ్గర బై చేసి రెసిస్టెన్స్ దగ్గర సెల్ చేయండి అని చాలా సింపుల్గా చెప్తారు. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే 90% ఆఫ్ ది టైం అదే సపోర్ట్ బ్రేక్ అయ్యి మన స్టాప్ లాస్ హిట్ అయ్యాక మార్కెట్ రివర్స్ అయ్యి మనం అనుకున్న డైరెక్షన్లోకి వెళ్తుంది. ఇది చూసినప్పుడు ఇంకొంచెం సేపు వెయిట్ చేస్తుంటే బాగుండని మనం బాధపడతాం. ఇంకొంతమంది దీన్నే బ్యాడ్ లక్ అని అనుకుంటారు. కానీ దీన్నే మనం లిక్విడిటీ ట్రాప్ ఆర్ లిక్విడిటీ స్వీప్ అంటాం. ఇన్స్టిట్యూషన్స్కి మన మనీ కావాలి అండ్ వాళ్ళు ఈ ట్రాప్ని మన కోసం ఎలా సెట్ చేస్తారో నేను ఈరోజు క్లియర్గా చూపిస్తాను. ఇది నేర్చుకుంటే మనం ట్రాప్లో పడం, ఆ ట్రాప్ని ట్రేడ్ చేస్తాం. అసలు లిక్విడిటీ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలి అని అంటే లిక్విడిటీ ఈజ్ నథింగ్ బట్ మనీ. ఇన్స్టిట్యూషన్స్కి హ్యూజ్ ఆర్డర్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఒక్కసారి బై చేస్తే మార్కెట్లో ప్రైస్ గ్యాప్ అనేది వస్తుంది. దీనివల్ల వాళ్ళకి ఒక బెటర్ ప్రైస్ అనేది దొరకదు. సో వాళ్ళేం చేస్తారు అంటే మన స్టాప్ లాసెస్ ఆర్ సెల్ ఆర్డర్స్ ఎక్కడ ఎక్కువ ఉన్నాయో చూసి అక్కడే ఈ ట్రాప్ని సెట్ చేస్తారు. మనం చార్ట్ మీద ఒక క్లీన్ డబుల్ బాటమ్ చూసినప్పుడు దీన్ని ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అని అనుకుంటాం. వెంటనే మనం ఇక్కడ బై చేసి స్టాప్ లాస్ని కరెక్ట్గా ఆ లైన్ కిందనే పెడతాం. మనలాంటి లక్షల మంది రీటైలర్స్ కూడా అదే లైన్ కింద ఎస్ఎల్ అనేది పెడతారు. ఈ బిగ్ ప్లేయర్స్ మార్కెట్ని కావాలని ఆ లెవెల్ కిందికి పుష్ చేస్తారు. మన స్టాప్ లాసెస్ ఎగ్జిక్యూట్ అవ్వడం అంటే మార్కెట్లో సెల్ చేస్తున్నామనే అర్థం. మనం అలా సెల్ చేసినప్పుడు ఈ బిగ్ ప్లేయర్స్ అక్కడే బై చేస్తారు. అదే వాళ్ళకి కావాల్సిన లిక్విడిటీ. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇది యాక్చువల్ లిక్విడిటీ స్వీప్ని అర్థం చేసుకోవడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. దానికంటే ముందు మీరు ఇక్కడ ఒక టర్మ్ నేర్చుకోవాలి. ఏంటిది అని అంటే క్యాండిల్స్కి పైన ఆర్ కింద ఒక సన్నటి లైన్ వస్తుంది కదా, దీన్నే మనం విక్ అని అంటాము. మన ట్రేడింగ్ సెటప్లో మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మార్క్ చేసుకుంటాం. రిమెంబర్, లిక్విడిటీ లెవెల్స్ని ఎప్పుడు మనం లాంగర్ టైం ఫ్రేమ్స్ 1 hour ఆర్ 4 hours మార్క్ చేసి ఎంట్రీ కోసం 15 minutes ఆర్ 5 minutesకి షిఫ్ట్ అవ్వాలి. ఇక్కడ చూస్తే ఇది మన సపోర్ట్ జోన్. మార్కెట్ ఎగ్జాక్ట్గా మన సపోర్ట్ లైన్ కంటే ఒక 5 to 7 points కిందికి వెళ్ళి ఒక విక్ వదిలేసి మళ్ళీ రివర్స్ అయ్యింది. మనం యూజువల్లీ మన స్టాప్ లాస్ని ఎగ్జాక్ట్గా సపోర్ట్ లైన్ దగ్గర పెడతాం. అందుకే బిగ్ ప్లేయర్స్ మన ఎస్ఎల్ని ఈజీగా హిట్ చేస్తారు. లిక్విడిటీని ఐడెంటిఫై చేయడానికి ఫెయిర్ వాల్యూ గ్యాప్, ఆర్డర్ బ్లాక్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ లాంటి చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి. కానీ సింపుల్గా చెప్పాలి అని అంటే లిక్విడిటీ స్వీప్ అయ్యాక మార్కెట్ ఎక్కడికి వెళ్తుందో ఫైండ్ అవుట్ చేయడం చాలా ఈజీ. మన ఎస్ఎల్ హిట్ అవ్వకుండా అవాయిడ్ చేయొచ్చా అని అడిగితే ఎస్. ఒకవేళ మనం మన ఎస్ఎల్ని సపోర్ట్ లైన్ దగ్గర కాకుండా ఒక 5 to 6 points బఫర్ అంటే కింద పెడితే ఆ లిక్విడిటీ ట్రాప్లో పడకుండా సేఫ్గా ఉంటాం. అండ్ నోట్, ఇది 100% కాదు, బట్ మీరు మీ సెటప్ పైన ష్యూర్గా ఉన్నప్పుడు ఈ బఫర్ ఎస్ఎల్ మెథడ్ని వాడితే చిన్న చిన్న హంటింగ్ నుండి తప్పించుకోవచ్చు. లేదంటే నార్మల్ ఎస్ఎల్ కంటే ఎక్కువ లాస్ అయ్యే ఛాన్స్ ఉంది. సో బీ కేర్ఫుల్. ఒకవేళ మీరు ఇంట్రాడే స్కాల్పింగ్ స్ట్రాటజీస్ కావాలి అని అంటే వెంటనే కింద కమెంట్స్లో స్కాల్పింగ్ స్ట్రాటజీ అని టైప్ చేయండి. ఒకవేళ ఎక్కువ మంది కమెంట్ చేస్తే నేను త్వరలో ఒక డెడికేటెడ్ వీడియో అప్లోడ్ చేస్తాను. అది కూడా ప్రాపర్ బ్యాక్ టెస్టింగ్ ప్రూఫ్తో. అండ్ దీని యాక్యురసీ 80+ ఉంటుంది. సో అస్సలు మిస్ అవ్వకండి. అప్కమింగ్ వీడియోస్లో లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్కి రిలేటెడ్ ఒక సీక్రెట్ స్ట్రాటజీ చెప్తాను. ఇది మీకు యూట్యూబ్లో ఎక్కడా దొరకదు. సో ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ బెల్ ఆన్ చేయడం మర్చిపోకండి. హ్యాపీ ట్రేడింగ్.